సో ఏంటి ఈ సెలక్షన్ ప్రాసెస్ మీదే చాలా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్య దివ్యల మాధురి ఆమె మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆమె ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు, బిగ్ బాస్లో కనిపించాలని ఆమె డ్రీమ్ కాబట్టి ఖచ్చితంగా ఆమె కొంత అమౌంట్ ఇచ్చి వచ్చారని, కొంతమందిని కావాలని తీసుకుంటారని ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా అలా జరుగుతుందా? నేనైతే చూడలేదు. ఓకే. ఎందుకంటే నా సెలక్షన్ యాజ్ ఇట్ ఈజ్ పిలిచారు ఆన్ ద స్పాట్, ఒక వారం రోజుల ముందు అయ్యింది కాబట్టి. బట్ అలా ఎవరన్నా వచ్చారా లేదా నేను చెప్పలేను, రాలేదు అని చెప్పలేను, నేను రారు అని కూడా చెప్పలేను. బట్ నా సెలక్షన్ విషయానికి వస్తే నాకు అలాంటి ఎవరు కూడా నాకు ఎంత డబ్బులు ఇస్తామని అడగలేదు. వాళ్ళే ఇంత ఇస్తామని చెప్పారు, నెలకి ఇంత వారానికి ఇంత ఉంటుంది పేమెంట్ అని చెప్పారు. అంటే సరే అని చెప్పి నేను ఊరికే రావడం గొప్ప విషయం అనుకున్నాను. నేను సరే సంతకం పెట్టేసాను. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు తక్కువ గొప్పకున్నావు, ఇంకా బేరం ఆడితే వాళ్ళు ఎక్కువ ఇస్తారు అని చెప్పారు. నాకంత టాలెంట్ లేదురా బాబు అని చెప్పి సరే వాళ్ళు ఇచ్చిన దాంతోనే నేను స్టార్ట్ అయ్యాను. ప్రతి సీజన్కి ఒక కొత్త రకమైనటువంటి కాన్సెప్ట్ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. అలాగే తీసుకొచ్చింది అగ్ని పరీక్ష, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. నిజంగా అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అగ్ని పరీక్ష, ఇది కూడా ఒక జిమ్మిక్కే అంటారా? మీరు అనే ట్రాన్స్పరెన్సీ అనేది ఇప్పుడు బిగ్ బాస్లో ఓటింగ్ జరుగుతుంది కదా, కంటెస్టెంట్లు ఎవరు ఉండాలి ఎవరు పోవాలి అనే దానికి. అలాగే మేబీ ఆ ట్రాన్స్పరెన్సీ అగ్ని పరీక్షలో కూడా చూపిస్తే బాగుంటుంది. ఓకే. ఇక్కడ ఎంతోమంది వాళ్ళ వీడియోలు పంపించారు, 3 నిమిషాల లోపు నీడి ఉన్న వీడియోలు పంపించండి అంటే చాలామంది పంపించారు. అందులో ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఇదిగో మేము అనుకుంటున్న వీళ్ళు 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 మీరు ఓట్లు వేయండి, వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళని మనం తీసుకుంటాం అనే కోణంలో ఏమన్నా జరిగిందా? అసలు ఈ వీడియోస్ అన్నీ ట్రాన్స్పరెంట్గా పెట్టారా? అన్ని వీడియోలు పెట్టి మీకు నచ్చిన దానికి ఓట్లు ఏమన్నారా? అటువంటివి ఏమీ జరగట్లేదు. కాబట్టి మళ్ళీ అది పెడితే అది హ్యూజ్ ప్రాసెస్ అవుతుంది అనుకున్నారేమో, అందుకని ఇలా వాళ్ళ లోపల వాళ్ళే సెలెక్ట్ చేసి కొంతమందిని తీసుకుంటున్నారేమో. అసలు కేవలం ఇన్ఫ్లుయెన్సర్ల చేత ఎవరికైతే బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని వాడుకోవడానికి, ఈ షోని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే అగ్ని పరీక్ష, దానివల్ల కనీసం ఎవరికి కూడా ఉపయోగం ఉండదు అంటే ఏం ఒప్పుకుంటారు? అలా అంటే అసలు బిగ్ బాస్ షో వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఉపయోగం అంటే వాళ్ళకి వీళ్ళ వల్ల మ్యూచువల్ ఉపయోగం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిగ్ బాస్ గురించి చెప్పినప్పుడు బిగ్ బాస్ రేంజ్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అలాగే బిగ్ బాస్లో వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రేంజ్ కూడా పెరుగుతుంది. వాడికి 1,00,000 ఉండే వాళ్ళకి వస్తే ఒక 5-6 లక్షలు అవుతారు. సో విన్ సిచ్యువేషన్ ఇద్దరికి కూడా. దీంతోపాటు ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా పొలవమని బిగ్ బాస్ మీద వీడియోలు చేస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళ టీఆర్పీలు పెరుగుతుంటాయి. దట్ ఇస్ ద కేస్. అందుకనే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడి కౌంట్ అంతా ఓకే, వీడికి 13 లక్షల మంది ఉన్నారు, వీడికి 20 లక్షల మంది ఉన్నారు. సో నేను విన్నది ఏంటంటే ఈసారి 10 లక్షల మంది లోపు ఉన్న వాళ్ళనే అగ్ని పరీక్షకు పిలుస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ అనే కేటగిరీలో 10 లక్షల మంది లోపు ఉన్న వాళ్ళనే తీసుకుందాం. 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నవాడు వాడు సెలబ్రిటీ కోటాలోనే లేకపోతే ఒక బెటర్ ఇన్ఫ్లుయెన్సర్ కోటాలో వస్తారు కాబట్టి మనం వాళ్ళని తీసుకోవద్దు అనే కోణంలో అన్నారేమో. బట్ చూడాలి, ఇప్పుడు అగ్ని పరీక్షలో వస్తారు కదా కొంతమంది, వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి వాడికి 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా వాళ్ళు చెప్పిన అనుకుంటున్న క్రైటీరియా. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకుంటే అందరికి వచ్చే డౌట్, అసలు బిగ్ బాస్లోకి వెళ్ళేసరికి సడన్గా ఎవరో ఒక ఇద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఎలా ప్రేమ చిగురించేస్తుందో ఏంటో ఎవరికి అర్థం కానటువంటి సందేహం. నిజంగా నిజమైన ప్రేమనా లేకపోతే స్క్రిప్టెడా? స్వతహాగా ఎక్కువగా కనిపించాలని వాళ్ళు చేసే పనా, లేకపోతే ముందే స్క్రిప్టెడ్గా ఈ ప్రేమ జంటల్ని రంగంలోకి దింపుతున్న సిచ్యువేషన్? అందరూ అని చెప్పను కానీ ఒక 80% బిగ్ బాస్లోకి వచ్చేవాళ్ళు ఒక కాన్షియస్లో ఉంటారు. మనం ఏం చేస్తే కెమెరాలో బాధపడతాం, మనం ఏం చేస్తే బిగ్ బాస్ మనల్ని చూపిస్తాడు. మీ జోకులు కూడా ఆ కేటగిరీలోకి వస్తాయా? అంటే నాకంత ఊహ లేదు యాక్చువల్గా. నేను చాలా రాలేదనే బాధపడ్డా. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక 1000 జోకులు వేస్తుంటే కనీసం 10-15 వచ్చే ఇదేమైందిరా ఇవన్నీ మిస్ అయిపోయాయని చెప్పి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆదిత్య నేను ఏదో చిన్న ప్రాంక్ లాగా ఇద్దరం వేరే వేరే టీమ్స్లో ఉండే. బట్ ఫస్ట్లో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ తోటి నేను ఏం చేశానంటే ఏదో పల్పి ఆరెంజ్ ఏదో ఇచ్చారు. ఆ ఆరెంజ్ మాకు లేదు, ఆ టీం వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనమాట. మా టీంలో ఎవరికి ఉండదు. వాళ్ళు తాగేసి మమ్మల్ని ఊరించి ఆ బాటిల్ అక్కడెక్కడో పడేస్తారు. పడేస్తే ఆ పడేసిన బాటిల్ తీసుకొని ఖాళీ బాటిల్లో మామూలు నీళ్ళు నింపి దాంట్లో పసుపు కారం వేసి దాన్ని కొంచెం ఆరెంజ్ కలర్లో తయారు చేసి నా జేబులో పెట్టుకొని నా దగ్గర ఉంది కదా అంటే ఎలా దొంగతనే చెప్పేస్తా అని చెప్పి పొలం పరిగెత్తుకుని వెళ్ళి అందరికీ చెప్పాడు. వాళ్ళందరూ వచ్చారు మీదకి. సో వచ్చేసిన తర్వాత పీక్కుని వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు తాగి ఇది కారం అని చెప్పి దట్ వాజ్ ఎ నైస్ ప్రాంక్. అది కనీసం రాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు అలా అనిపిస్తుందో లేకపోతే నిజమో తెలియదు,
సెకండ్ వీక్లో ఎక్కడ కూడా మీరు గమనిస్తే అంటే ఎవరు ఈ కాంపిటీషన్లో ఆడాలనుకుంటున్నారు, ఒక రకరకాల ఆటలు పెడతారు కదా, అందులో ఈ టాస్క్లో ఎవరెవరు ఆడాలనుకుంటున్నారు అనేది ఓపెన్గా ఇవ్వకుండా, ఇదిగో నువ్వు పృథ్వీ, నబిల్ అండ్ నిఖిల్ మీరు ఆడండి. ఆఖరికి ప్రతి దాంట్లో కూడా మొత్తం వారంలో ఎక్కడ కూడా నన్ను కనీసం ఒక టాస్క్ కూడా పిలవాల. అంటే మేబీ ఆటోమేటిక్గా నేను ఎక్కువ విజిబుల్గా కాబట్టి ఓట్లు తగ్గిపోతాయనో ఏమో మరి. మొత్తానికి ఫైనల్గా ఏమి ఇవ్వకపోతే బాగుండదని లాస్ట్ని ఒక ఎంపైర్గా పెట్టాను నేను ఒక చోట. సో నాకు ఎందుకో అనిపించింది.